పైసలు పోవాలి పానం చూపెట్టు తిప్పుదాని ఇట్లా తిప్పుతా ఉంటుంది. ఎట్లా ఉంది ఈ బోర్డు తీసుకెళ్ళి ఒక్కసారి అది కూడా ఎట్లా ఉన్నా ఇంటికాడ బంధువులు వచ్చారని ఒక బీరు తీసుకోపోదామని గంగా వైన్స్ దగ్గరికి రావడం జరిగింది. తీసుకున్నాక ఇంటికి తీసుకుపోయి చుట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేద్దామని చూసే లోపు మొత్తం కల్తీ కలిసి వాసన కుటుంబ వాసన వస్తుంది. ఇది వచ్చి మళ్ళీ గంగా వైన్స్ వాళ్ళని సిబ్బందిని అడిగితే మా తప్పేమి ఉండదు, అది కంపెనీ నుంచే, కంపెనీ తప్పే, కంపెనీ వాళ్ళదే తప్పు అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వారు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఇదివరకు మొన్న ఆయన పేరు శ్రావణును పాష చనిపోవడం అట్లనే జరిగింది. కల్తీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ప్రాణం విలువ తిరిగి రానిది ఇలాంటి బీర్లకు ఆశపడి తాగి యువత చెడిపోతుంది. బంధువుల కోసం తీసుకునే బీరు ఒకవేళ వాళ్ళు తాగుంటే వాళ్ళ పరిస్థితి విషయం నుంచి చనిపోవడం జరిగితే వీడికి రావడం జరుగుతుంది. అప్పుడు ఏమనేటోళ్ళు వీళ్ళు సీల్ తీసి ఉన్నది, మీరు ఎక్కడ కల్తీ కలిపిరు అని మమ్మల్ని మీద తేయడం జరుగుతుంది. ఇంతవరకు ఈ బీర్ సీల్ తీయలేదు. ఈ బీరుకు తేడా చూడండి, ఇది చూడండి ఎంత దారుణం అంటే ఇది బెల్లం వాసన వస్తుంది, బెల్లం పానకం వాసన వస్తుంది. ఇంకా చనిపోతే ప్రజలు చనిపోతే ఏమవుతుంది? ఇట్లా ఇలాంటిది గవర్నమెంట్ సాయంత్రం పూట పైపులు పెట్టి చెక్ చేసే బదులు ఇలాంటి వైన్స్లలో అప్పుడప్పుడు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి కల్తీ మద్యం అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా